చేతులెత్తి ఒకసారి స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? ఆమేన్. దేవుని వాక్యము మనము తెలుసుకున్నాము. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. నాన్న ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోస్తుల వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా ప్రకృతి సంబంధులు మనుషులు కారా. దేవుడు ఈ రోజు మనతో సెలవిస్తున్నటువంటి మాట ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు ఎలాంటి వారు? యూదా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొత్త నిబంధనల పుస్తకం యోధా పత్రిక. బైబిల్ చదవట్లేదు. 1వ అధ్యాయం 19వ వచనం. సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవం కదా మనము. 19 అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగజేయుచున్నారు. అంతే. వీరెవరంటే ప్రకృతి సంబంధములు, ఆత్మ లేనటువంటి వారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ప్రకృతి సంబంధికులు ఎవరంటే ఆత్మ లేనటువంటి వారు. వీరు పరిశుద్ధాత్మను నమ్మరు, పరిశుద్ధాత్మ చేత నింపబడరు. దేవుడు స్వస్థత కలగజేస్తున్నాడంటే నమ్మరు. ఎందుకంటే వీళ్ళు ప్రకృతి సంబంధం కలిగినటువంటి వారు, అంటే ఈ లోక సంబంధం కలిగినటువంటి వారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మ లేని వారై ఉండి భేదములతోటి ఉన్నటువంటి వారే ఈ ప్రకృతి సంబంధం కలిగినటువంటి వారు. వీళ్ళు ఆత్మ సంబంధం కలిగినటువంటి సంఘాలలో కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఆత్మ నడిపింపుకు లోబడరు. దేవుడు సూచక క్రియ అద్భుతం చేస్తున్నారని విశ్వసించరు. దేవుడు ఒక మహత్కార్యం చేస్తున్నాడని విశ్వసించరు. ఎందుకంటే వీళ్ళు ఈ లోక సంబంధం కలిగినటువంటి వారు గనక వాళ్ళలో ఏముంటుందంటే ఎప్పుడు లోకములో ఉన్నటువంటి శాస్త్రాలే ఉంటాయి, కానీ మనుషులు చూడ దేవుని మందిరంలో కూర్చుంటారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఆత్మ సంబంధం కలిగినటువంటి వారు దేవుడు ఎప్పుడు నాకు కార్యం చేస్తాడని దేవుని కొరకు ఎదురు చూస్తాం. ఇప్పుడు నువ్వు ఏ సమస్య చేత వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ ఆలోచన ద్వారా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఇది ఎవరు గ్రహిస్తారంటే మీరు ఆత్మ సంబంధం కలిగినటువంటి వారు ఇది గ్రహించి దేవుడు నాకు మేలు చేస్తాడని ఆశతో దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తారు. కానీ ప్రకృతి సంబంధం కలిగినటువంటి వారు, వీరు శరీర సంబంధం కలిగినటువంటి వారు. వీళ్ళు మేలు దొరికినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు చేస్తాడులే అని ఆలోచన చేస్తారు తప్ప వీళ్ళు ఆత్మ సంబంధం కలిగిన వారి మాదిరిగా వీలుకుంటారు. ఆత్మకు శరీరానికి అసలు పడదు. ఆత్మకు శరీరానికి పడదు. ఆత్మ చేత నింపబడినటువంటి వారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి మనము తప్పు చేసిన ఎడల అది ఆత్మ సంబంధం కలిగినటువంటి వారికి ఆ ప్రార్థనలోనే ఆ వీక్నెస్ తెలిసిపోతుంది. ఆ వీక్నెస్ తెలిసిపోద్ది, వెంటనే తెలిసిపోద్ది.
కొంతమంది ఏం చేస్తారంటే ఆ వీక్నెస్ ను అట్లే ఉంచుకొని ప్రార్థన చేయటం మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, హృదయములో ఒకటి పెట్టుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు నువ్వు విడుదల ఎలా పొందుకుంటావు? విడుదల పొందుకోలేవు, సమస్య తీరదు. నీ హృదయములో ఏదో పెట్టుకొని దేవుని కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ కార్యాన్ని చేయడు. కారణం ఏంటంటే నీ హృదయములో ఏదో ఉంచుకున్నావు గనక ఆ హృదయములో నుంచి దాన్ని తీసివేస్తే దేవుడు ఖచ్చితంగా ఇదిగో నువ్వు అనుకున్నట్టుగా ఏ కార్యము చేయాలని ఆ దేవుడి సన్నిధికి వచ్చావో నా దేవుడు అట్టి కార్యము చేసును గాక. నీ హృదయంలో ఏదో పెట్టుకొని నాకు దేవుడు చేయట్లేదు అనుకోకూడదు. వీళ్ళు అలాంటి వారు ఎవరంటే శరీర సంబంధం కలిగినటువంటి వారు. వీరు ఆత్మను నమ్మరు, పరిశుద్ధాత్మను నమ్మరు, స్వస్థతను నమ్మరు, దేవుడు కార్యాలు చేస్తున్నారని వీరు నమ్మరు. అంటే ప్రకృతి సంబంధం కలిగి మనం జీవించకుండా ఆత్మ సంబంధం కలిగి మనం జీవించాలని నా దేవుడు ఈ రోజు కోరుకుంటున్నాడు. స్తోత్రాలు చెప్తారు ఒకసారి గట్టిగా. ఆత్మ సంబంధం కలిగినటువంటి వారు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు అయ్యా నీ సన్నిధిలో నేను నిలబడ్డాను, నాకు ఒక గొప్ప కార్యం, ఈ కార్యాన్ని మీరు చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారంగా జీవిస్తాను. కానీ ఆ శరీర సంబంధులు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో దేవునికి అదే విధంగా పోరాడుతూ ఉంటారు, దేవుని ఆత్మను నమ్ముతారు, ఆత్మ చేత నింపబడతారు. కార్యం జరగగానే వీళ్ళు ఏం చేస్తారంటే లోక సంబంధం కలిగి జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఆత్మ లేదు కనుక. ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు శరీర సంబంధం కలిగిన వారితో ఆ విధంగా మాట్లాడరు. ఒకవేళ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధాలు కలిగి మీరు జీవిస్తున్నటువంటి మీరు ఈ ప్రకృతి సంబంధం కలిగి మీరు జీవించడానికి ఇష్టపడుతున్నారేమో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధం కలిగిన సంఘానికి వెళ్ళాలని ఆశ కలిగే వచ్చే వారినే ఈ ప్రకృతి సంబంధం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే మనం అటుగా వెళ్ళేది, మనం ఇక్కడికి వెళ్ళాలి. ఆత్మ సంబంధం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే అబ్బా ఇది పొరపాటున ఈ తప్పు చేయకూడదు అని ఆత్మ సంబంధం కలిగినటువంటి వారికి ఆలోచన వచ్చేస్తుంది. ఈ శరీర సంబంధం కలిగిన వారికి ఆలోచన రాదు. వానికి సాతానుడు వ్యాపించి ఉంటాడు. ఆ సాతానుడు ఏం చేస్తాడంటే ఇదిగో ఈ పాపాన్ని ఒప్పుకుంటుంటే వాడు ఒప్పుకోలేకుండా చేస్తాడు. ఎప్పుడు సిగరెట్ తాగుతున్నావు అది పాపమే. దేవుని నమ్ముకొని సిగరెట్ తాగకూడదు, పాపం. అది తాగుడా అది చాలా పాపం. దేవుని అంగీకరించిన తర్వాత తాగకూడదు. ఇవన్నీ చేసేవారు ఎవరంటే శరీర సంబంధం కలిగినటువంటి వారు. మేము దేవుని అంగీకరించాము, మేము తాగుతాం. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదని దేవుడు చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడనే ఉంటున్నారు దేవుని నమ్ముకొని. కారణం ఏందో తెలుసా? అది దేవుని దగ్గర ఒప్పుకున్న ప్రకారంగా నువ్వు ప్రార్థన చేయకపోవటం వలనే నీ స్థితి అంతా ఆ విధంగానే పడిపోయింది. దేవుడు కోరుకున్నటువంటి ఈరోజు దేవునికి ఒక నిర్ణయంలోనికి రావాలి. ప్రభు ఆత్మ సంబంధం కలిగి నేను జీవిస్తా, నా కార్యాన్ని చెయ్యి ప్రభు అని ఈ రోజు నా దేవుని ఎదుట పశ్చాత్తాపడి వాక్యాన్ని నమ్మి విశ్వసించి కన్నీరు కార్చి పశ్చాత్తాపంలోనికి వెళ్తే నా దేవుడు అట్టి కార్యము చెయ్యక మానడే మానడు. అందుకనే శరీర సంబంధం కలిగినటువంటి వారి స్థితిని, ఆత్మ సంబంధం కలిగినటువంటి వారి స్థితిని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. శరీరానికి ఆత్మకు పడదు, అసలే పడదు. ఆత్మనేమో మంచి మార్గానికి పోదామంటది, శరీరమేమో సాధారణ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్దామని శరీరం చూస్తుంది. కళ్ళు వద్దు అనేవో ఆత్మ సంబంధం కలిగిన చేస్తుంది. ఏమని అయ్యా నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభు ఎదుట,
నా ఆరోగ్యం బాగుండాలి కదా, నా కుటుంబం బాగుండాలి కదా, మేమందరం ఐక్యత కలిగి జీవించాలి కదా. ఏదో పోయింది. ఇప్పుడు మాత్రం దేవుని దగ్గర ఒక నిర్ణయానికి వచ్చానని నువ్వు కట్టుబడి దేవునికి ప్రార్థన చేసుకొని ఆ త్యాగంలో నిలబడినటువంటి నిన్ను ఈ శరీర సంబంధకులు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తారు, ఈ తీర్మానాన్ని వాళ్ళు చెడగొడతారు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా చూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు ఏ తీర్మానం అయితే దేవుని సన్నిధిలో ఆ తీర్మానం చేసుకున్నావో, శరీర సంబంధం కలిగినటువంటి సాతానుడు నేను ఏ విధంగానైనా వెలవేయాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు ఇప్పుడు వాక్యం వింటావు. వాక్యం విని ఎలా నువ్వు బోల్తపడతావు? అసలు నీకు ఎట్లా బోల్తపడబుద్ధి అవుతుంది? దేవుడు ఒక కార్యం చేసినప్పుడు సంతోషపడతామే. ఆ సంతోషపడినటువంటి నీవు ఆ శరీర సంబంధం కలిగినటువంటి వారు దీన్ని తప్పించి నీ కుటుంబాన్ని చెడగొట్టాలని వాడు ఏ రకంగా సిద్ధపడతాడని ఆ మనసు నీకు ఎందుకు రాదు? రాకపోవటమే ఈ రోజులలో దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు అయినటువంటి దేవుని బిడ్డలు అన్య జనుల మాటలు, శరీర సంబంధం కలిగినటువంటి మాటలు విని దేవునికి అడిగినది దేవుడు చేయకపోవటం వలన దేవుని మీద నేరం మోపేవారిగా తయారవుతున్నారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు దాని వలన వచ్చేది ఏం లేదు, మనం తీర్మానం చేసుకున్నాం. వాడు ఏం చేస్తాడంటే కుటుంబం బాగుపడకూడదు, వాని ఉద్దేశం అది. ఈరోజు ఎంతో మంది తాగుబోతులను, రౌడీలను, గుండాలను, నక్సలైట్లు ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించి ఈరోజు ఈ ప్రపంచాలలో దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటున్నాడంటే కారణం ఏదో తెలుసా? ఎవరు కూడా వాళ్ళని తలసనటువంటి వారిని నా దేవుడే స్వయంగా వాళ్ళని దర్శించి ఆయన కుటుంబాలను పాడు చేసుకోకుండా ఆయన రాజ్యంలో చేర్చబడాలని నా దేవుడు ఆశ కలిగి ఆయన వెతుకుంటూ వస్తున్నా. అలాంటి దేవుడు ఏ దేవుడైనా వెళ్ళగలుగుతాడా? లేదు. ఆయనే ప్రేమ స్వరూపి. ఆయన అన్నది ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే నా దేవుడు ప్రకృతి సంబంధం కలిగి మీరు జీవించకూడదు, ఆత్మ సంబంధం కలిగి మీరు జీవించాలని నా దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆ విధంగా జీవించని ఎడల నీ కార్యం జరగదు. నేను జీవిస్తాను ప్రభా అని నీవు ఒప్పుకుంటే నీ కార్యం నా దేవుడు చేశాడు. ఆడ చింతించని అవసరమే లేదు. అంతే, నీ హృదయంలో ఆ మత్స అనేది పోవాలి కదంతే. ఇక నా దేవుడు ఖచ్చితంగా నిలబెట్టి గంతులు వేపియగలడు. ఆయన ఏ కార్యమైనా చేయగలడు. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, వినండి, ప్రకృతి సంబంధం కలిగినటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును. కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. వీళ్ళెవరంటే ప్రకృతి సంబంధం కలిగినటువంటి వారు. దేవుని వాక్యము మీకు తేటగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ఎవరంటే దేవుని కార్యాలను చూడనటువంటి వాళ్ళు, ఈ శరీర సంబంధకులు. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు కోరుకుంటున్నది ఒకటే, వాళ్ళు ఆత్మను నమ్మరు గనక శరీర సంబంధకులు, ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు, ప్రకృతి సంబంధం కలిగినటువంటి వారు వాళ్ళ ఆత్మను నమ్మరు గనక మీరు ఆత్మ సంబంధులై జీవిస్తున్నటువంటి మీరు ఈ ఆత్మను నమ్మి ప్రభు కొరకు వైరాగ్యం కలిగి జీవించాలని నా దేవుడు ఈ రోజు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడైతే ఆత్మ నడిపింపులను ఉంటావో నీ కుటుంబం ఆశీర్వదించబడుతూనే ఉంటది. ఎందుకంటే
నా దేవుడు నిన్ను పాపములోనికి తీసుకెళ్ళాడు. శరీర సంబంధం కలిగినటువంటి వారు ఏ విధము చేతనైనా సరే ఈయన కుటుంబాన్ని నాశనం చేయాలి, ఇలా అనారోగ్యాలు విడుదల కావద్దు. వీళ్ళు ఎట్ట ఉన్నోళ్ళు అట్నే ఉంటారు, చూసేవాళ్ళు నవ్వాలి, వాడు కోరుకునేది వాడు. కానీ దాన్ని గ్రహించరు. ఆత్మ సంబంధంలో ఉన్నటువంటి వారు గ్రహించక దేవుడు మా కార్యం చేయట్లేదని దేవుని మీద చెప్పుకుంటారు. అందుకనే దుష్టుడైనటువంటి సాతానుడు ఏ రకమైన చేతనైతే వెరవేస్తాడు. అందుకనే సువార్త ఇదిగో నమ్మిన వారికేమో రక్షణ కలుగుతుంది, దేవుని శక్తి. రక్షణ అంటే దేవుని శక్తి. నమ్మని వారికి వెరితనం. నమ్మని వారికి ఏంటిది? వెరితనం. నమ్మిన వారికేమో దేవుని శక్తి. ఆ శక్తి ద్వారానే దేవుని కార్యాలను దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. అందుకనే ఈ మాటలను మనం నమ్మాలి. ఆయన శక్తి దైవికమైనటువంటి శక్తి. ఎప్పుడైతే దేవుని విశ్వసించి ఆయనలో నిలబడతావో ఆయన ఖచ్చితంగా నీ మార్గాన్ని, ఇగో చిన్నగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన గొప్పగా చేయటానికి ఇష్టపడతాడు. రామా పుస్తకము 10వ అధ్యాయము 9వ వచనం 10:9. రామా పుస్తకము 10:9. అమ్మా 10:9. అదేమనగా అది ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అప్పుడు నీవు రక్షింపబడతావు. కొంతమంది ఏమంటారంటే దేవుడు చనిపోయి భూమిలోకి పోయి లేచాడా అని కొంతమంది అనుకుంటారు. చేతులెత్తు స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి స్తోత్రాలు చెప్తారా? మైకు తెలంగాణలో దేవుని వాక్యం ఏడవుతుంది. దేవుని బిడ్డలారా, నా యేసయ్య ఆయన కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో బలియాగమై సమాధి చేయబడి ఆయన 3వ రోజు మృతంజయుడై తిరిగి లేచాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? నీవు నా దేవుడు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మి విశ్వసిస్తే చాలు. నువ్వు దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీవు అప్పుడే రక్షించబడతావు. నీ అనారోగ్యం విడుదల, నీ సమస్య తీరిపోతుంది. నీకు ఏది ఎక్కడ కావాలని ఆశపడుతున్నావు అది ఖచ్చితంగా తీరుతుంది. అంతే. ఎప్పుడు తీరుతుంది? యేసు ప్రభు మరణించి తిరిగి లేచాలని నమ్మిన వెడల నువ్వు విశ్వసించాలి. కొంతమంది విశ్వసించాలి, దేవుడి కార్యం చేస్తారంటే విశ్వసించారు. విశ్వసించకపోతే నీ కార్యం ఏ విధంగా జరుగుతుందో జరగదు. నువ్వు ఎప్పుడైతే దేవుడు చేస్తాడని విశ్వసిస్తావో ఖచ్చితంగా కార్యం దేవుడు చేస్తాడంతే. అక్కడ మొహమాటం లేకుండా నా దేవుడు చేస్తాడు. చదవండి అపోస్తుల కార్యము. ఈ మాట చెప్పి నిన్ను ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9వ వచనము. 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. ఇది ఎవరంటే సీమోను. ఈ సీమోను ఆ సమరయలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ ఈయన మాయ చేస్తున్నాడు. గారడి అంటే తెలుసు కదా, గారడి విద్య ఏమంటారు? గారడి విద్య అంటే
ఇప్పుడు మాయలా మాయలు చేసేది అదే మంత్రగా మంత్రం అట్లాంటి మాయ. ఇప్పుడు కొన్ని బస్ స్టాండ్ ఆ పక్కల ఓ కోతిని పెట్టుకొని 2 ఎముకలు పెట్టుకొని పెట్టినవా నువ్వు ఇక్కడ్రా కట్టబడతాయి, నువ్వు ఇక్కడ్రా ఇదైపోద్ది అని చెప్తా ఉంటారు చూడండి. అదే గారడి విద్య. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి స్తోత్రాలు చెప్తారా? ఆ విద్యను ఏం చేశాడంటే ఇక్కడ సమరయంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ గారడి విద్య ద్వారా ఇదిగో నేనే దేవుణ్ణి, నేనే దైవ శక్తిని, నాకంటే దేవుడు లేడు అని ఈ గారడి విద్య చేత అనేకమైనటువంటి అన్ని వాళ్ళకు అక్కర్లు తీరుస్తూ ఉంటుంటే వాళ్ళు దాన్ని చూసి సంతోషపడ్డారు, వివృద్ధి చెందారు. ఈయన దేవుడు ఈయన తప్ప దేవుడు లేడు, ఈయనే మాకు దేవుడు అని చెప్పి వాళ్ళంతా సంతోషపడుతున్నారు. వాళ్ళకి గారడి విద్య అని తెలియదు, ఈ మంత్రం అని తెలియదు, ఈ యంత్రం అని, ఈ తంత్రం అని వాళ్ళకి తెలియదు, ఇవన్నీ తెలియదు. ఈ మంత్రం ద్వారా ఏదో చేస్తున్నాడని వాళ్ళు అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఆయన విభూతి పరుస్తున్నాడు వాళ్ళను, ఆ స్థితికి రాకుండా ఆయన మైండ్ డివైడ్ చేస్తున్నాడు. అయితే అక్కడ 8వ అధ్యాయం 12వ వచనం చదువున్నాను ఒకసారి. 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి వినండి, దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందారు. ఎవరు ఈయన? ఫిలిప్పు. ఈయన సువార్తికుడు. ఆ పట్టణానికి వెళ్ళి నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు, ఈయన నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంది, మనం ఎప్పటికీ ఆయన రాజ్యంలో చేర్చబడతాము, మనకు ఈ భూమి మీద అంతా వ్యర్థమైనటువంటిది, ఇది తాత్కాలికమైనటువంటిది, ఈ భూమి మీద అన్ని శూన్యమే, ఇదిగో నా దేవుడు రానై ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు, కనుక మీరు సిద్ధంగా ఉండండి అని ఆయన రాజ్యం గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో పిల్లలు పెద్దలు అందరూ బాప్తిసం తీసుకొని దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తున్నారు. అప్పటిదాకా ఈ గారడి విద్యలు ఇవన్నీ నమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరిని నమ్మారు? ఇప్పుడు దేవుని నమ్మారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు గారడి విద్యల చేత మాంత్రిక ప్రభావం చేత దేవుని బిడ్డలైనటువంటి వారిని అన్యజనులను ఇదిగో ఆ మంత్రం కట్ల ద్వారా అనారోగ్యాలు పెడతారు, కాళ్ళు నడవలేకుండా చేస్తారు, ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన మెరుగువాకుండా చేస్తారు, అనేకమైనటువంటి ఇబ్బందులు చేస్తారు. అయితే అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఫిలిప్పు సువార్త అందించాడో వాళ్ళందరూ ఇప్పుడు నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు అని వాళ్ళంతా ఆయన వైపు తిరిగారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. అది అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 7వ వచనం. 8:7 అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కొంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా వీళ్ళకు సువార్త అందించింది ఎవరు? ఫిలిప్పు నిజమైన దేవుని గురించి చెప్పినప్పుడు పక్షవాయువు కలిగినటువంటి వారు విన్నారా, అనారోగ్యాల చేత బాధపడుతున్నటువంటి వారు వాళ్ళందరూ ఇదిగో
ఆ మాటలు విని వెంటనే స్వస్థత పొందుకొని ఇదిగో నడవటం మొదలు పెట్టారు. అనారోగ్యాలు విడుదలయ్యి సంతోషంగా ప్రభు కొరకు నిలబడినటువంటి వాళ్ళంతా ఇదిగో అపోస్తులైనటువంటి పిలుపు ఆ సువార్త అందించినప్పుడు వాళ్ళు సకల జనులందరూ సంతోషముతో దేవుని అంగీకరించడం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇక లాస్ట్ కు ఏమైపోయిందో తెలుసా? లాస్ట్ కు సీమోను కూడా బాప్తిసం తీసుకొని రక్షించబడి ఇదిగో ఫిలిప్పుకు రైట్ హ్యాండ్ గా నిలబడిపోయారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ మంత్రము నాకొద్దు, ఈ యంత్రము నాకొద్దు, ఈ తంత్రము నాకొద్దు, నాకు నిజమైనటువంటిది యేసయ్య కావాలి, ఆయన రాజ్యములను చేర్చబడాలని ఇదిగో ఫిలిప్పుకు సపోర్ట్ గా సీమోను నిలబడ్డాడు. కారణం ఏంటంటే ఈ మాంత్రిక విద్యలు ఇవన్నీ తాత్కాలికమైనటువంటి, అదే నా ప్రభు అయిన యేసు ఆత్మ దేవుడు నీలోనికి వస్తే వాటి అన్నిటినీ నా దేవుడు ఆయన రక్తం చేత కడగబడినటువంటి నీవు ఆయన ఆత్మ ద్వారానే అన్ని పటాపాంచలు చేసేస్తాడు. అందుకని దేవుని బిడ్డలారా, నువ్వు నిజముగా దేవుని అంగీకరించిన ఎడల ప్రకృతి సంబంధముగా నువ్వు జీవించవద్దు. నిజముగా దేవుని అంగీకరించిన ఎడల నీవు ఆత్మ సంబంధం కలిగి నువ్వు జీవించు, నీ కార్యాలను దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నీ హృదయములో ఏదో ఒకటి పెట్టుకొని యేసయ్యా నన్ను కరుణించమంటే నా దేవుడు కరుణించడు. నీ హృదయములో ఉన్నటువంటి ఆ మత్సను నువ్వు తీసివేస్తే నా దేవుడు ఎప్పుడే నేను దర్శించబోతున్నాడు. ఎప్పుడు కాదు, ఇప్పుడే నేను దేవుడు దర్శించబోతున్నాడు. నువ్వు అనుకున్నట్టుగా వాక్యం విన్నటువంటి నీవు ఒక తీర్మానంలోనికి వచ్చేసి నీ హృదయములో ఏదైతే దేవుడికి ఇష్టం అయినటువంటి, ఇష్టం కానిదటువంటిది నీ హృదయములో అక్కడ దాచిపెట్టావో దాన్ని తీసివేస్తే నా దేవుడు వెంటనే నీ దగ్గరికి వచ్చేసి ఇదిగో నిన్ను స్వస్థపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ అనారోగ్యాన్ని విడుదల కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సమస్యను తీర్చాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఇప్పుడే అవన్నీ సూచన క్రియలు అద్భుతాలు ఇప్పుడే నా దేవుడు జరిపించును గాక. అందరూ నీళ్ళ మోకాల మీద ఉండి ఇప్పటికీ మనం చేసుకున్నాం. ప్రకృతి సంబంధం కలిగి జీవిస్తావా?